నీకు తెలియదు ఊరుకో. నాకు తెలీదా? ఎక్కడికి రావట్రా అమ్మా? అయ్యో బస్ ఎక్కేసాడు. వచ్చేసాడు. వస్తున్నాడు. ప్లీజ్ కొంచెం లేస్తావా? నేను కూర్చోవాలి. లేవే, నేను కూర్చోవాలి. బెళ్ళవే ముద్దపప్పు. అయ్యయ్యో, నేను అది అడగలేదు. నాకు ఆ కాయిన్ కావాలి. అది లేకపోవడం వల్ల నాకు అన్ని అవకతవకలుగా జరుగుతున్నాయి. అది ఇప్పుడు నా దగ్గర లేదు. అది నా సెంటిమెంట్ కాయిన్. అది నాకు తిరిగిచ్చేయి. అయ్యో సాయంకాలం వస్తానులే. ప్లీజ్. నాకు నీ మీద నమ్మకం లేదు. సాయంత్రం నా కాయిన్ నాకు ఇచ్చి ఆ తర్వాత ఈ బుక్ తీసుకో, సరేనా? దుమ్మల గుండులా ఏంటే? ఏంటి ఆ లుక్? మొహం చూడు, మొహం. ఏమన్నాడే? ఏమన్నాడు? ఏదో అన్నాడు. గడ్డం 102C వస్తుందా రాదా? వస్తుందిరా, వస్తుంది. 102C వస్తుంది. ఇప్పటికే 440 సార్లు అడిగావురా. రే, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావురా. ఒకవేళ బస్సు వెళ్ళిపోయి ఉంటే ఎలారా వెళుతుంది? ఇంకా డ్రైవరే ఇంటి నుంచి బయలుదేరుండడ్రా. 5 గంటలకు వచ్చే బస్ 5 గంటలకేరా వస్తుంది. నీ చెత్త కాయిన్ కోసం మమ్మల్ని అందరినీ 2 గంటల నుంచి హింసిస్తున్నావు కదరా. ఇదేమన్నా బాగుందా? బస్సు వస్తుందన్నాను కదరా. ఏదో నడుస్తున్నాడా? బస్సు వస్తుందిరా. ఎందుకు నా వెనక పెడతారు? పొండ్రా. ప్రాబ్లం అర్థం చేసుకోరు. ఎస్, లోర్ద్ మేరీ, బిఎస్సి కెమిస్ట్రీ. పాపం క్రిస్టియన్ అమ్మాయి అనుకుంటాను. అరే అలా చూడండి రా. రోడ్డు పక్కన మొక్కల్ని నాటమంటే బుక్ లో నాటింది. మన సుందరంగాన్ని వెతుక్కుంటూ వైట్ హార్స్ చూసేసుంటాడు. ఇదిగో నీ ఆస్తి. అయ్యో ఓయ్ yes. ఏమైందిరా? ₹1 కాయిన్ కు బదులు ₹5 కాయిన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ₹4 లాభమే కదరా. ఏంటన్నా రూపాయి కాయిన్ పోయిందా? రే బచ్చా, నువ్వు నోరు మూసుకోరా. 2 వైపుల బొమ్మన్న కాయిన్ కదా. ఏంటి 2 పక్కల బొమ్మన కాయినా? రే, ఇన్ని రోజులు మాకు బొమ్మ చూపించావు అనమాట. గొర్రెలు అమ్మినోడ్ని, కోళ్ళు అమ్మినోడ్నే కాకుండా నువ్వు మమ్మల్ని కూడా బోల్తా కొట్టించావా? అయిందేదో అయింది. మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చాయి. అవును, మాకు రిటర్న్ ఇచ్చాయి. పొండ్రా పొండి. రే, ఇన్ని రోజులుగా ఓసీలోనేగా టీలు బజ్జీలు లాగించారు అన్ని. అంతే. ఈ టైంలో కూడా ఎన్టీఆర్ లా చేయడం బాగాలేదురా. ఫైనాన్స్ కంపెనీ కూడా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావురా. చూడనే లేదు. బుద్ధవుతారు. ఏంటి నీ మొఖం? ఊరుకో, నీకేం తెలీదు. ఆటో వెనక్కి పోని. నేను చీఫ్ మినిస్టర్ ని, ఫైనాన్స్ మినిస్టర్. బొద్దవుతారు. ఇదిగో తీసుకో, ముందు దాన్ని చదువుకో. వెళ్ళు. జైలుకు వెళ్ళింది నువ్వు, కష్టపడింది నేను. బుద్ధ అవతారమా? ఓహో, లెటర్ పార్టీ ఈఎంఐనా? పొద్దు నుండి ఈ కరెంట్ గా షాక్ మీద షాక్ ఇస్తున్నారు కదరా. ఎవరో తెలుసా? నా కూతుర్రా. నీ వల్ల తల్లిని పోగొట్టుకున్న నా బిడ్డ. 12 ఏళ్ళుగా గుండెల్లో బిడ్డలు పెంచుకుంటున్నాను రా.